నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. శాసనసభ శాసన మండలిలో ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ వాస్తవిక పరిస్థితులకు భిన్నంగా ఉంది. విమర్శలు గుప్పించిన PDF ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి. DNR కళాశాల రామకృష్ణ సభాభవనంలో PTSF ఆధ్వర్యంలో సమావేశం. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ పాటించవలసిన విధానాలపై అవగాహన సదస్సు. ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించాలి. పొట్టి శ్రీరాములు మున్సిపల్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులకు DSP రఘువీర్ విష్ణు సూచనలు. పాత బస్టాండ్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లో వస్తువులకు దాతలు సహకారం. భోజనం చేయడానికి కుర్చీలు, ప్రాంగణాన్ని సుందరంగా ఉంచేందుకు పూల కుండీలు అందజేత. శాసనసభ శాసన మండలిలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టారని, ఈ బడ్జెట్ రాష్ట్ర వాస్తవిక పరిస్థితులకు భిన్నంగా ఉందని, ఆర్థిక లోటు 78,868 కోట్లు ఉందని, ఇది ఈ బడ్జెట్పై అనుమానాలు రేకెత్తిస్తుందని PDF ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి అన్నారు. విద్యా రంగానికి కేటాయింపులు అరకొరగానే ఉన్నాయని, ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ కేంద్ర ప్రభుత్వాన్ని పొగుడుతూ గత ప్రభుత్వంపై విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. బడ్జెట్ను పరిశీలిస్తే PPP ప్రైవేటీకరణ చుట్టూనే తిరిగిందని, సామాన్య ప్రజానికానికి కాకుండా మన రాష్ట్రం పెట్టుబడిదారులకు అనుకూలమని చెప్పడం విచారకరమన్నారు. ఈ బడ్జెట్ వేతన జీవులను నిరాశపరిచింది. PRC, IR ఆర్థిక బకాయిలు మాటే లేదన్నారు. ప్రభుత్వం నడవడానికి మూల కారణమైన ఉద్యోగ, ఉపాధ్యాయుల చిరుద్యోగులు, ఆశా, అంగన్వాడీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం కంటింజెంట్ ఉద్యోగుల వేతనాల ప్రస్తావన లేదని, పోలవరం నిర్వాసితులు సహాయం, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలు ప్రస్తావన లేదన్నారు. రైతుల ధరల స్థిరీకరణకు కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించారని, ఇది ఏమాత్రం సరిపోదని, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రస్తావించలేదన్నారు. మొత్తానికి ఈ బడ్జెట్ వాస్తవానికి దూరంగా వ్యవస్థలను ప్రైవేటీకరణ వైపు వెళ్లే విధంగా ఉందని PDF ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి అన్నారు. శాసనసభలో శాసన మండలిలో వార్షిక బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ 3,32,205 రూపాయల బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఇది మన వాస్తవ వార్షిక ఆదాయానికి చాలా దూరంగా ఉన్నటువంటి బడ్జెట్. అంతేకాదు ఆర్థిక లోటు చూస్తే 75,862 రూపాయలు ఆర్థిక లోటు ఉంది. అసలు ఈ బడ్జెట్ అమలవుద్దా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బడ్జెట్ లో మొత్తం మొదటి నుంచి లాస్ట్ వరకు ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, ఇది ఈ కూటమి ప్రభుత్వం 3వ బడ్జెట్ గా ప్రవేశపెడతా ఉన్నామని చెప్తూనే, రెండో వైపు అంటే 3వ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ కూడా గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలను చెబుతూ గత ప్రభుత్వాన్ని విమర్శించే విధంగాను, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మరియు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పొగుడుతున్నటువంటి బడ్జెట్ గా ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చింది, అమరావతి నిర్మాణానికి ఎన్ని నిధులు ఇచ్చింది, అలాగే ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ లో మనకి ఏమి కేటాయించారనే మాట అయితే అక్కడ స్పష్టంగా లేదు. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని పొగుడుతున్నట్టు మాత్రంగానే ఉంది. అంతేకాదు ఈ బడ్జెట్ యొక్క మొత్తం సారాంశం చూస్తే PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చుట్టూ తిరిగింది, అదేవిధంగా ప్రైవేట్ రంగాల చుట్టూ తిరిగింది. మన రాష్ట్రం పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందని చెప్పి బడ్జెట్ లో చాలా స్పష్టంగా రాశారు. అంటే మన రాష్ట్రం పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందని రాశారు తప్ప, మన రాష్ట్రంలో నివాసం ఉంటున్నటువంటి పేద సామాన్య ప్రజానికానికి అనుకూలంగా ఉందనే మాట అయితే ఎక్కడ లేదు. కానీ మన బడ్జెట్ కావచ్చు, మన పరిపాలన కావచ్చు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి పేద సామాన్య కార్మిక వర్కింగ్ క్లాసెస్ కి అనుకూలమైనటువంటి విధానాలు ఉండాలని కూడా PDF గా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు విద్యారంగంలో కేటాయింపులు కూడా చాలా తక్కువ కేటాయించారు. ఈ రోజున విద్యారంగంలో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే గత ప్రభుత్వ కాలంలో నాడు నేడు పేరు చెప్పి యొక్క బిల్డింగులు అనేకం పూర్తయినప్పటికీ ఇంకా 80-90% పూర్తయినటువంటి పరిస్థితుల్లో ఆ నాడు నేడు గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించినటువంటి మాట అక్కడ లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంతేకాదు ఈ రోజున ఉన్నత విద్యారంగంలో ఫీజు రియంబర్స్మెంట్ మీద మాత్రమే ఆధారపడి చదివే పిల్లల సంఖ్య చాలా అధికంగా ఉంది. వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకి సంబంధించి అతి తక్కువ, దాదాపు ఇంకా 80% నిధులు విడుదల చేయవలసినటువంటి అవసరం ఉంది. అటువంటి నిధులు విడుదల కాకపోవటం వల్ల ఉన్నత చదువులకి వెళ్ళకుండా, ఉద్యోగాలకు వెళ్లకుండా విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉంటే, రెండో వైపు ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి నిర్వహిస్తున్నటువంటి బడ్జెట్ కళాశాలలు చాలా నిర్వహణకై కూడా బాధపడుతున్నటువంటిది. వాళ్ళు అప్పులు చేసి ఆ కాలేజీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
అంతేకాదు ఈ బడ్జెట్ వేతన జీవులకి నిరాశను కలిగించిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2023 జూన్ 30తో 11వ పిఆర్సీ అయిపోయింది. 2023 జూలై 1తో 12వ పిఆర్సీని అమలు చేయాలి. ఇప్పటికే 2 సంవత్సరాల 8 నెలల కాలం పూర్తయింది. గత ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ ఇవ్వకుండానే వెళ్ళిపోయింది. అప్పుడు కనీసం పిఆర్సీ కమిషన్ వేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిషన్ రద్దు చేశారు. ఇప్పుడు వరకు ఆ కమిషన్ వేయటం గానీ లేదా ప్రకటించడం గానీ ఇంటీరియర్ రిలీఫ్ కి సంబంధించిన అంశాలు ఎక్కడ ప్రస్తావన చేయలేదు. ఏదో డిఎల్కి సంబంధించి ఏదో కొన్ని 1100 కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్పారు కానీ మన సంక్రాంతి నెలలకి విడుదల చేసిన నిధులు కూడా అందరికీ పడలేదు. ఆ లెక్క కూడా వాస్తవం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 35,000 కోట్ల రూపాయల ఆర్థిక బకాయిల్ని చెల్లించాలని చెప్పి పిఆర్సీ కమిషన్ లేదు, ఐఆర్ లేదు. ఆ పిఆర్సీని ఎప్పుడు అమలు చేస్తారో రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కూడా ఎక్కడా లేనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు ఈ రోజున వేతన జీవులుగా ఉన్నటువంటి ప్రభుత్వం నడవాలంటే ఈ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి ప్రధానంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కి సంబంధించి అంగన్వాడీ ఆశా వర్కర్లకు సంబంధించి పార్ట్ టైం కి సంబంధించి వేలాది మంది ఉద్యోగులు ఈ రోజున పనిచేస్తా ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రస్తావన ఎక్కడా లేదు. అంతేకాదు ఈ బడ్జెట్ లో స్పష్టత కూడా లేదు. గత బడ్జెట్ పుస్తకంలో పోలవరాన్ని 2027 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఈ బడ్జెట్ లో ఆ స్పష్టత లేకుండా 60% పూర్తయింది అని చెప్పారు తప్ప 2027కి పూర్తి అవుతుందా లేదా అని స్పష్టత కూడా లేదు. కాపర్ డ్యామ్ అయితే 91% పూర్తవుతుందని చెప్పడం కూడా జరిగింది. ఈ పోలవరం నిర్మాణం చేపట్టడానికి ఇచ్చినటువంటి నిర్వాసితుల యొక్క ఆర్ఆర్ ప్యాకేజీకి సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సహాయం గురించి కూడా ఈ బడ్జెట్ లో లేదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అన్నదాత సుఖీబాబు పేరు చెప్పి 20,000 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు. అయితే కౌలు రైతులు మన రాష్ట్రంలో 70-80% మంది కౌలు రైతులు ఈ రోజున వ్యవసాయం చేస్తా ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా ఎక్కడా లేదు. ఈ రోజున వ్యవసాయానికి సంబంధించి ధరల స్థిరీకరణకు 500 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. కానీ వ్యవసాయ ఆధారిత దేశం వేలాది మంది రైతులు వాళ్ళ గిట్టుబాటు ధరలకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బడ్జెట్ కి 500 కోట్ల రూపాయలు కూడా ఎక్కడ సంబంధం లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ బడ్జెట్ లో ఈ ప్రభుత్వాన్ని నడిపించడానికి ఈ సమాజంలో ఉన్నటువంటి వర్కింగ్ క్లాసెస్ కి ఉపయోగపడే విధంగా లేదు. ఇది పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా పీడీఎఫ్ గా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ పీటీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం భీమవరం డిఎన్ఆర్ కళాశాల రామకృష్ణ సభాభవనంలో సమావేశం నిర్వహించారు. విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తు కోసం పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ నేర్చుకోవాల్సిన, పాటించవలసిన వివిధ అంశాలపై అవగాహన సదస్సు రాష్ట్ర అధ్యక్షులు కొల్లపు వేణు అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి వీర వెంకట సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ పులుగు దీపక్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వేణుగోపాల్, జిల్లా అధ్యక్షులు దండు సీతారామరాజు, జిల్లా జనరల్ సెక్రటరీ నాగిడి శ్యాంసుందర్రావు, రాష్ట్ర మహిళా అధ్యక్షులు నలబోతుల భవానీ, రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీ సిహెచ్ సంజా చౌదరి మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేయాలని కోరారు. విద్యార్థులపై ఒత్తిడి చేయడం వల్ల వారి భవిష్యత్తు దెబ్బపడుతుందని తెలిపారు. మరొక విద్యార్థితో పాటు పోల్చడం వల్ల వారి మానసిక స్థితి సరిగా ఉండదని అన్నారు. అనంతరం అల్లూరి సీతారామరాజు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమామణి, ఊగు సురేష్ బాబు, ఏ కుమార్ బాబు, మణికుమార్, షేక్ సలీం బేగం తదితరులు పాల్గొన్నారు. పీటీఎస్ఎఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే సార్, సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలకు కారణమవుతున్నటువంటిది కేవలం నిరక్షరాస్యత. కాబట్టి అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, అందరికీ విద్య అనేది అందుబాటులో ఉండాలి. నిరక్షరాస్యతను పూర్తిగా నిర్మూలించాలి. అట్ ది సేమ్ టైం సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి. తద్వారానే ఒక విద్యతోనే అన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ విద్యావంతులు అవ్వడం వల్ల ఈ సమాజం అత్యంత స్పీడ్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అన్ని రంగాల్లో కూడా డెవలప్ అవ్వడం వల్ల అందరూ కూడా మంచి జీవితం జీవించే అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం, చదువుకున్నటువంటి ఈ యొక్క పిల్లలకి ఏ చదువుకుంటే భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంటుందో అనేటువంటి గందరగోళంలో మరి విద్యార్థి వ్యవస్థ ఉంది. కాబట్టి దీన్ని పెద్ద మనసుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని రేపొద్దుట భవిష్యత్తులో వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ కలిగించేటువంటి అవకాశం ఉన్నటువంటి రంగాలకే తగినటువంటి విద్యను అందించాలని, తద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. రెండో పాయింట్, కేవలం విద్యారంగానికి సంబంధించి అది ప్రభుత్వ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు,
వీళ్ళందరూ కూడా వీళ్ళ దృష్టిలో పిల్లలు సంటి పిల్లలతో సమానం కాబట్టి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధముగా న్యాయబద్ధంగా మీరందరూ కూడా ప్రైవేటు ప్రభుత్వ సెక్టార్లు సహకరించి న్యాయబద్ధంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మరి సోర్సెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వగలిగితే ఖచ్చితంగా విద్య అనేది అంటే చదువుకోవాలి అనే పరిస్థితికి పరిమితం అవుతుంది. లేదంటే మీరు చదువుని భారంగా చూసినట్లయితే చదువును కొనుక్కోవాలనేటువంటి పరిస్థితికి వస్తే అది కొనుక్కోలేరు కాబట్టి పేదవర్గాలు అది భవిష్యత్తులో విద్యను అభ్యసించడం కష్టతరం అవుతుంది. కాబట్టి గౌరవ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్రముఖ రంగమైనటువంటి విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే మరింత ప్రాధాన్యత ఇచ్చి మరి విద్యార్థి యొక్క వ్యవస్థని పటిష్టపరచాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వ విద్యా సంస్థల్ని బలోపేతం చేసి అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని ఒక డాక్టర్లు కానీ ఇంజనీర్లుగా తీర్చిదిద్దాలనేటువంటి చూస్తున్నాము. అలాగే ఈ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు శ్రమదోపిడికి గురవుతున్నారు. వారికి ఇచ్చేటువంటి శాలరీలు 20,000, 30,000 అది కూడా 3-4 నెలలకి 5 నెలలకి ఇస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళకేమో లక్షలు ఇస్తున్నట్టుగా యూజీసీ నామ్స్ ఇస్తున్నట్టుగా చూపిస్తూ వాళ్ళ చేత గుడ్డి చాకరీ చేపిస్తున్నారు. సో దీని మీద త్వరలో న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకొని అన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు అలాగే ప్రొఫెసర్లకి యూజీసీ నామ్స్ ప్రకారంగా శాలరీస్ వచ్చే విధంగా కృషి చేయాలని చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులకిను విద్యార్థులకు మధ్య రోజు రోజుకి గ్యాప్ పెరుగుతుంది. ఆ గ్యాప్ పెరగడానికి కారణమైనటువంటి సోషల్ మీడియాని నియంత్రించి ముఖ్యంగా పిల్లలు ఈ చిన్నపిల్లలు ముఖ్యంగా స్కూల్ ఏజ్ నుంచే గేమ్స్కి అలవాటు పడడం, వాళ్ళు సోషల్ మీడియాలో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ వాళ్ళకి చదువుకోవాల్సినటువంటి విలువైన సమయాన్ని నాశనం చేసుకోవడం. అలాగే ఈ మధ్యకాలంలో పిల్లలు చాలా రఫ్గా బిహేవ్ చేస్తూ ఆ బ్లేడ్ బ్యాచ్లతోటి, గంజాయి బ్యాచ్లతోటి, ఉమెన్ ట్రాఫికింగ్ వాళ్ళతోటి తిరుగుతూ ముఖ్యంగా ఈ కేటగిరీ పిల్లలందరూ కూడా ప్రభుత్వ కళాశాలల్లో సోషల్ వెల్ఫేర్లో, ట్రైబల్ వెల్ఫేర్లో చదువుతున్న విద్యార్థులు ఇలాగా దారి తప్పి సమాజానికి చీడపురుగులా తయారవుతున్నందుకు వారిని అదుపులో పెట్టి వారిని సవ్యమైనటువంటి మార్గంలో నడిపించి వారిని మంచి సామాజిక ప్రోగ కలిగినటువంటి వ్యక్తులుగాను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని చెప్పే ముఖ్య ఉద్దేశంతో ఈ పేరెంట్స్, టీచర్స్ అలాగే లాయర్స్ తోటి కలుపుకొని మొత్తం అందరినీ సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా విద్య ద్వారా సమాజాన్ని అభివృద్ధి చేయగలమా అనే విషయాన్ని మనం తీసుకెళ్తున్నాం. మేము యాజ్ ఎ PTSF we wanted to take an accountability by filling the gaps. ఆ ప్రతి ఒక్క స్కూల్ని కూడా, ఎందుకంటే కొంతకాలానికి ఏమవుతాయంటే విద్యార్థులు లేనప్పుడు ఇంకా ఆ స్కూల్ కూడా వర్క్ చేయదు, అలాగే నిర్వీర్యమైపోతుంది. తర్వాత దాన్ని ఏదో ఆఫీస్ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది. కనుక వాటిని ఇమ్మీడియట్గా అడ్రస్ చేయడానికి గాను ఆ పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్లు, అలాగే ఒక్క స్టూడెంట్స్ ఉన్న స్కూల్స్లు కూడా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. దౌర్భాగ్యం ఏంటంటే మనం అందరూ కూడా అంటే చిన్న కష్టపడి పనిచేసే కూలి చేసుకునే వ్యక్తి కూడా తన పిల్లవాడి భవిష్యత్తు బంగారుప్రాయంగా కావాలనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్స్లో కష్టమో నష్టమో పడుతూ చాలా ఇబ్బందులు పడుతూ అందరూ జాయిన్ చేస్తున్నారు. కానీ మెయిన్ లాజిక్ మర్చిపోతున్నారు. ప్రతి ఒక్క పేరెంట్ గుర్తుకు పెట్టుకోవాల్సింది ఒకటి ఉందండి. గవర్నమెంట్ స్కూల్స్లో క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకు ఆలోచిస్తలేదు? ఒక్కసారి ఆలోచించండి. విద్యా వ్యవస్థలు ఉన్నాయో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ విద్యా సంస్థలకి పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా అవి ప్రాథమిక స్కూళ్ళు కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, ఒక చిన్న స్కూల్ అయితే మినిమం ఎకరం కాంపౌండ్ లేకుండా ఉండకూడదు. ఒక ఎకరం కాంపౌండ్ అయినా ఉండాలి, అందులో వాళ్ళ యాక్టివిటీ ఉండాలి, పిల్లలు ఆటలు పాటలు, ఖచ్చితంగా ఫీడింగ్ ఉండాలి. ఈ రకమైనటువంటి శిక్షణ ఇవ్వాలి. ఆ రకమైన వాతావరణం ఉన్నటువంటి విద్యా వ్యవస్థలకు మాత్రమే ప్రైవేట్ సంస్థలకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వాలి. అలాగే కాలేజీలు ఏవైతే ఉన్నాయో వేల మంది పిల్లల్ని చేర్చుకుని ఒక అపార్ట్మెంట్లో పెట్టి 4 గోళ్ల మయాన్ని పిల్లల్ని
ఏ రకమైనటువంటి బయట ప్రపంచం తెలియకుండా చేస్తున్నారు. కాబట్టి కాలేజీలు ఏవైనా సరే 2-3 వేల మంది ఉన్నా 1000 మంది ఉన్నప్పటికైనా సరే ఒక 5-6 ఎకరాల కాంపౌండ్ ఉండాలి. ఆ రకమైన కాంపౌండ్ ఉండి ఖచ్చితంగా 2 గంటల సేపు పిల్లలకి శారీరకంగా ఆటలు పాటలతోటి వాళ్ళకి శిక్షణ ఉండాలి. ఆ రకమైన అనుభవమైనటువంటి పీడియం ఉండాలి. ఈ రకమైనటువంటి పాఠశాలను మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి. ఆ రకమైనటువంటి లేనటువంటి పాఠశాలన్నింటినీ కూడా ఖచ్చితంగా వాళ్ళని రద్దు చేసి పిల్లల భవిష్యత్తు కోసం ఈ రకమైన ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. తలంపుకి బాసటగా నిలిచేటటువంటి ఈ కార్యక్రమాన్ని PTFS నిర్వహిస్తుంది. అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం విద్యార్థి పాఠశాల స్థాయిలో పాఠశాలలో ఉన్నటువంటి సందర్భంలో అన్ని రకాలుగా భగవత్ ప్రసాదంగా ఆరోగ్యపరమైనటువంటి విద్యార్థి పాఠశాలలో కానివ్వండి, కళాశాలలో కానివ్వండి, విశ్వవిద్యాలయంలో కానివ్వండి, వారు కూర్చున్న సమయంలో వారికి పాఠ్యాంశ విషయాన్ని తెలియచేసినటువంటి గురువరేణ్యులు చెప్పింది ఖచ్చితంగా విద్యార్థులకు రావాలి. చదువు అంతేకాకుండా చదువుకున్న వారి అందరికీ కూడా న్యాయబద్ధంగా ఉపాధి కలిగే విధంగా మేము ఫైట్ చేస్తాం. అంతేకాకుండా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న స్కూళ్ళు అన్నిటికీ కూడా మంచి సదుపాయాలు కలగజేసి ఆహ్లాదకరమైన వాతావరణం కలగజేసి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రభుత్వం ద్వారా ఏర్పడిన స్కూల్లోనే చదివించే విధంగా చేస్తే అనేక అవకాశాలు కలగడమే కాకుండా ఎవరు కూడా ఖాళీగా లేకుండా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవడానికి PTS నిర్విరామంగా కృషి చేస్తుందని తెలియజేస్తున్నాం. 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తుకు తొలిమెట్టు అని 10వ తరగతి జీవిత గమ్యానికి పునాది అని డీఎస్పీ రఘువీర్ విష్ణు అన్నారు. భీమవరం పొట్టి శ్రీరాములు మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శనివారం 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యా సామాగ్రి అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ పరీక్షల్లో జాగ్రత్తగా చదువుకోవాలని, బట్టి పట్టడం కాదని విషయ పరిజ్ఞానం ఉండాలన్నారు. ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించాలని డీఎస్పీ సూచించారు. ఆర్టీసీ DPTO గిరిధర్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యంతో నడవాలని, 10వ తరగతి పరీక్షలపై భయపడాల్సిన అవసరం లేదన్నారు. నిర్వాహకులు చెరకోడ రంగసాయి మాట్లాడుతూ దాతల సహకారంతో విద్యార్థులకు విద్యా సామాగ్రిని అందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో అరసవల్లి సుబ్రహ్మణ్యం, గొలగాని రమేష్, కొండ్రు శ్రీనివాస్, సాయి కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉద్దేశంతో రంగసాయి గారు తీసుకుంటున్నటువంటి ప్రతి చర్యకు కూడా మనమందరూ ఆయనకి ఎప్పుడు సదా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఆయన పని ఆయన చేసుకుంటూ ఉండొచ్చు, కానీ మధ్యలో పిల్లల కోసమనో, సమాజం కోసమనో, సమాజ హితం కోసమో ఈ కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో చాలామంది వాటి మీద దృష్టి పెట్టడం లేదు. అలాంటప్పుడు మీ స్కూల్కి వచ్చి మీకోసం ఇంతసేపు వాళ్ళ సమయాన్ని వెచ్చిస్తున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా మా ధర్మం, మేము ఖచ్చితంగా రావాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. సో అందులో భాగంగా వచ్చానే తప్ప ఇక్కడేదో మీతో కాసేపు మీకేదో లెక్చర్ ఇద్దామని నేను రాలేదు. ఒకసారి మీతోనే నేను మాట్లాడదాం. ఏమంటే మీకందరికీ ఇప్పుడు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ జరిగిందమ్మా, జరుగుతూ ఉన్నాయి. ఓకే, ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో మీరు ఎంతమంది అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేస్తున్నారా, లేకపోతే కొన్ని వదిలేస్తున్నారా? అన్నీ చేస్తున్నారా? సో మనకు బేసిక్గా ఉండాల్సిన పేషెన్స్ ఏమంటే, నాకు తెలిసి కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే ఫస్ట్ వచ్చినవన్నీ రాసేస్తారు, అవునా? తర్వాత ఏం చేస్తారు, లాస్ట్లో వదిలేస్తూ వస్తారు. కొన్ని వదిలేయడం అనేది ఎప్పుడు ఏం చేయొద్దండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. మీకు బహుశా ఒక క్వశ్చన్లో ఈ కిందటువంటి ప్రశ్నల్లో 4కి సమాధానం రాయండి అన్నారు అనుకోండి, 4 ఖచ్చితంగా రాయాలి. మీరే ఒకటి వదిలేస్తే అంటే మీరే చేతులారా 10 మార్క్స్కి అటెంప్ట్ చేయనట్టు, అవునా? సో అలాంటి పనులు చేయొద్దండి. అదేదో పబ్లిక్ ఎగ్జామ్ అంటే చాలా టెన్షన్గా ఏదో అయిపోతుంది అక్కడ అన్నటువంటి ఫీలింగ్తో ఎప్పుడు ఎగ్జామినేషన్కి వెళ్ళొద్దు. మీరు ఎప్పుడైతే రోజు చదువుకుంటూ ఉంటారో, మీకు చదువుకున్నవి ఎప్పుడైతే మీకు గుర్తుంటాయో, అప్పుడు మీకు రాయడానికి కాన్ఫిడెన్స్ మీకే వస్తుంది. ఆ దిశగా మీరు చదువుకుంటే ఖచ్చితంగా మీరు లైఫ్లో ఏదైనా సాధించిన వాళ్ళు అవుతారు. లేకపోతే గోల్ లేకోకుండా ఊరికే చదువుకుంటూ ఉంటే, నాకేమర్థమవుతుందంటే మీరు క్లాస్ రూమ్లో బాగా మాట్లాడుతున్నారు నాకు అర్థమవుతుంది. ఒక ఎయిమ్తో చదవండి,
ఒక 10th క్లాస్తో మీ లైఫ్ అయిపోదు. ఇంటర్మీడియట్ తర్వాత మీ లైఫ్లో మీరు ఏ దిశగా వెళ్ళాలో మీకు ఒక ఎయిము గోలు మీకు ఉంటే తప్ప లైఫ్లో మీరు ఏమీ సాధించలేరు. చాలామంది స్కూల్స్లో అట్లాగే ఉంది పరిస్థితి. మా టైం అయిపోయింది, మేము చెప్పేయాలి, మాకు ఈ నెలలో ఈ పోర్షన్ అయిపోవాలి, నీకు అర్థమైందనేది నాకు అనవసరం. అలాంటి సిచ్యువేషన్స్కి భిన్నంగా మీరు ఈ స్కూల్లో ఉండి చదువుకుంటూ, ఇందాక మీ హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు లాస్ట్ ఇయర్ 80% వచ్చిందన్నారు. సో దయచేసి మనం ఫెయిల్ అవుతాము, మనం అటెంప్ట్ చేయలేము అన్నటువంటి నెగిటివ్ థింకింగ్ ఎవరు పెట్టుకోవద్దండి. ఆ థాట్ మైండ్లోకి రానివద్దండి. అదేం పెద్ద ఎగ్జామినేషన్ కాదు. మీరు మామూలుగా రాసిన అన్ని ఎగ్జామ్స్ లాగానే క్వార్టర్లీ రాశారు, హాఫ్ ఇయర్లీ రాశారు, ప్రీ ఫైనల్స్ రాశారు, ఇవన్నీ ఎంత బాగా రాశారో పబ్లిక్ ఎగ్జామినేషన్ కూడా మీరు అంతే ఫ్రీ మైండ్గా రాస్తే ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. సొసైటీలో మీకు మీరు అనుకున్నటువంటి ఒక ఉద్యోగాన్ని మీరు సంపాదించుకుంటారు. రేపొద్దున మీరు ఇదే స్కూల్కి చీఫ్ గెస్ట్గా రావాలి. వస్తారా? మరి స్త్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా భీమవరం మున్సిపాలిటీలో 10వ తరగతి రాయిపోయేటువంటి విద్యార్థులకి ప్యాడ్ పెన్ను ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజున మన పాఠశాలలో మీకు ఇవ్వడానికి వచ్చారు. వారికి అభినందన తెలియజేస్తూ, ఇది ఒక మంచి గుణాన్ని మనకి అలవరుస్తుంది. అదేంటంటే మనం ఎంత సంపాదించుకున్నా అది మన వరకే పరిమితం చేసుకోకుండా సమాజానికి తోడ్పడాలి అనేటువంటి ఒక మంచి ఆశయంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఇవి కూడా మీకు భవిష్యత్తులో ఒక మంచి గుణంగా మీకు అలవరుచుకోవడానికి ఇది ఒక నాందిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఇక్కడ చదివేటువంటి విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణతో ఉన్నతమైనటువంటి ఆశయాలతోటి ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి దాతలు కూడా ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. దానికి ప్రోత్సాహంగా మన రంగసాయి గారు ప్రతి సంవత్సరం కూడా విద్యా సామాగ్రికి సంబంధించి ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉన్నాం. అయితే ఇవాళ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన డివిజనల్కి సంబంధించినటువంటి అధికారి డిఎస్పీ గారు మన ముందుకు వచ్చున్నారు. అలాగే రవాణాకు సంబంధించినటువంటి అధికారి గిరిధర్ గారు వచ్చున్నారు. ఇంతమంది మరి గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతో వాళ్ళ యొక్క చదువుని మరి ఉపయోగించి ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళినటువంటి వాళ్ళు మన ముందుకు వచ్చారు అంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మనము కూడా అదే స్థాయిలోకి వెళ్ళాలనేటువంటి ఒక సంకల్పమే ఈ యొక్క కార్యక్రమం. ఎస్ఆర్కేఆర్, విష్ణు, మరి డిఎన్ఆర్ ఇలాంటి కళాశాలలు మీలాంటి విద్యార్థులకి ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అధికారులందరూ కూడా ఎక్కడ పనిచేసినా ఇక్కడికి వచ్చినప్పుడు స్పందించి వాళ్ళు కూడా మీకు సహకరిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో ముఖ్యోద్దేశం ఏంటంటే 10th క్లాసు మీరు పరీక్షలు రాసేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకని దాని గురించి పెద్దల చేత చెప్పించాలని ఈ మెటీరియల్ కూడా మీకు ఇద్దామని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మీరందరూ కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని, మీ తల్లిదండ్రులకు మీకు మంచి కీర్తి తెచ్చుకోవాలని ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ కార్యక్రమం అరేంజ్ చేసిన రంగసాయి గారికి మరొక్కసారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, 10th క్లాస్ రాసే ఎగ్జామ్స్ పిల్లలందరికీ నా మనవి ఒకటే, బ్రహ్మ ముహూర్త కాలంలో లేవండి. బ్రహ్మ ముహూర్త కాలము అంటే 3 to 5 ఆ టైంలో మీరు చదివింది గుర్తుంటుంది కనుక ఆ టైంలో లేచి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. పబ్లిక్ పరీక్ష అని టెన్షన్ ఏమీ ఫీల్ అవ్వద్దు. మీరు ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే ప్రతిసారి యూనిట్ టెస్ట్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్ ఇలా జరుగుతున్నట్టే ఎగ్జామ్ జరుగుతుంది అనేది ఫీల్ అవ్వండి. మంచి రోజు. మరి మన 10th క్లాస్ విద్యార్థులను ఆశీర్వదిస్తూ అనేక మంది పెద్దలు రంగసాయి గారి సారథ్యంలో మనకి విద్యా సామాగ్రి అందజేస్తున్నారు. మరి ఈ విద్యా సామాగ్రిని అందజేసినప్పుడు మనం దాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలా. మన స్కూల్ రిజల్ట్ని లాస్ట్ టైం 80% వచ్చింది, దాన్ని 90% అబౌవ్ తీసుకొస్తారని 100% తీసుకొస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. భీమవరం పాత బస్టాండ్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ కు సంబంధించిన వస్తువులను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, ఏపీ ఐఐసీ డైరెక్టర్ చనమల చంద్రశేఖర్, వాండ్రూమ్ సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ, కట్టా నాగరాజ్ ఆధ్వర్యంలో సమకూర్చారు. భోజనం చేయడానికి అనువుగా కుర్చీలు, ప్రాంగణాన్ని సుందరంగా ఉంచేందుకు పూల కుండీలు అందజేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, ఎక్సైజ్ సీఐ బలరామరాజు, అలాగే కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అక్కడ భోజనం చేసే వారికి వసతులు కానీ, అక్కడ శానిటేషన్ విషయంలో కానీ, అలాగే ఆహార విషయంలో కానీ అన్నీ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి, లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో అన్ని చోట్ల కూడా
ప్రజల భాగస్వామ్యం కూడా దాంట్లో ఉండాలని చెప్పేసి అన్ని సౌకర్యాలు అందరినీ కూడా మనం అప్డేట్ చేయడం జరుగుతుంది. పాత బస్సులు అన్నా క్యాంటీన్కి సంబంధించి దాతల సహకారంతో ఈరోజు మరి పెద్దవారు ఎవరైనా కుర్చీలు, అలాగే చుట్టూరు ఉంటాయి మొక్కలు, ఇవన్నీ కూడా ఈరోజు మరి మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే ఎక్సైసీ గారు, అలాగే పెద్దలు మా శేఖర్ గారు, కృష్ణ, మా అందరూ కూడా ఈరోజు ఈ క్యాంటీన్ డొనేట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా భీమవరం పట్టణాన్ని శాసనసభ్యులు అంజబాబు గారి నాయకత్వంలో కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాసరావు గారు, రాజశేఖరం భాగదత్తాన్ గారు, అలాగే గోవింద్ బాబు మాజీ చైర్మన్ గారు, సీతారామకృష్ణ గారు, ఆది రాజశేఖరం మేము అందరం కలిపి ఒక మంచి పట్టణంగా జేసీ గారు, కలెక్టర్ గారు అందరం కూడా ఒక మరి భీమవరం పట్టణాన్ని ఒక సుందరీకరణ పట్టణం కింద, మరి ఇది రాజధాని కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లాకి ఒక రాబోయే రోజుల్లో కూడా ప్రజల భాగస్వామ్యంతో అన్ని కార్యక్రమాలు కూడా సమృద్ధి చేయాలని చెప్పేసి, అలాగే వాతావరణం కానీ, అలాగే ఇక్కడ శానిటేషన్ విషయంలో కానీ, అలా ప్రజల ఆరోగ్య విషయంలో కానీ, ప్రజలు సేద తీరడానికి కొన్ని పార్కులన్నీ కూడా కమిషనర్ గారు, కలెక్టర్ గారు, డీసీ గారు, అలాగే ఆర్డీఓ గారు అందరూ కూడా మరి శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో చేస్తున్నారు. రాబోయే రోజుల్లో భీమవరం పట్టణాన్ని ఒక బృహత్ ప్రణాళిక ప్రకారం శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో మంచి పట్టణంగా ఈ ఏరియాలోనే ఒక పెద్ద పట్టణంగా తయారు చేయడానికి అందరూ కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇక్కడికి వచ్చేటటువంటి సామాన్యులందరూ కూడా, ఎందుకంటే గత ప్రభుత్వం సామాన్యుడికి ఇప్పుడు మెతుకులు కూడా పెట్టలేని పరిస్థితుల్లో మరి ఆ రోజు అన్న క్యాంటీన్లు మూసేస్తే ఎంతో ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి పునఃప్రారంభించినటువంటి అన్న క్యాంటీన్లో వచ్చినటువంటి వారికి సదుపాయాలు కల్పించాలనే భాగంగా మరి కమిషనర్ గారు, అదేవిధంగా సిఐ గారు మా దృష్టి పెట్టగానే డోనర్స్తో సహకారంతో మరి మొక్కలు కానివ్వండి, బ్యూటిఫికేషన్ కానివ్వండి, ఈ చైర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో నాయకులు, కూటమి ప్రభుత్వం కానీ పేద ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా అండదండగా ఉండే విధంగా భీమవరాన్ని మరి ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో భీమవరాన్ని ఒక ప్రత్యేక స్థానంగా నిలపాలని చెప్పేసి మా డిపార్ట్మెంట్ అంతా కూడా కూటమి ప్రయత్నిస్తున్నారు. మా సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రోటోకాల్ గురించి మాట్లాడే హక్కు ఆకివీడు నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతికి లేదని ఆకివీడు ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, టీడీపీ టౌన్ పార్టీ అధ్యక్షులు గంధముమ్మ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఆకివీడు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేతో పాటు ప్రతిపక్ష కౌన్సిలర్లకు కూడా విలువ ఇవ్వలేదని గుర్తు చేశారు. జామి హైమావతి చేసిన ప్రోటోకాల్ ఆరోపణలకు కూటమి కౌన్సిలర్లు నేరెళ్ల ప్రసన్న, బత్తుల శ్యామల, నాగలక్ష్మి ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో సత్యవతి, మాజీ సర్పంచ్ గొంట్ల గణపతితో పాటు కూటమి శ్రేణులు పాల్గొన్నారు. రోడ్ల అభివృద్ధి గురించి కొన్ని కోట్ల రూపాయలు మా శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు తీసుకురావడం ఆయన ఆధ్వర్యంలో మరి 4 సంవత్సరాల్లో మీరు చేయలేని, వైఎస్ఆర్ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి పనులు ఆయన చేస్తూ ఉంటే ఆయన వారసులుగా, కార్యకర్తలుగా మేము వాళ్ళ రోడ్లు కాడి శంకుస్థాపన చేస్తుంటే మరి మీరు ప్రోటోకాల్ పాటించడం లేదు అని చెప్పే మాట మాట్లాడుతున్నారు. మా ప్రోటోకాల్ గురించి జామి హైమావతి గారికి ఒక మాట చెబుతున్నాను నేను. ప్రోటోకాల్ అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే ప్రోటోకాల్. మాకు పార్టీ పుట్టిన కాంచి ప్రోటోకాల్ మించి ఒక అడుగు కూడా మమ్మల్ని ఎగరికైనటువంటి ఎమ్మెల్యేలే మాకు ఇక్కడ నెగ్గటం గెలవడం జరిగింది. కలిదిండి రామచంద్రరాజు గారు ఒక రోజున గ్రామ సర్పంచ్ లలితాదేవి సర్పంచ్గా ఉన్నప్పుడు వాటర్ వర్క్స్ ఓపెనింగ్ చేయాలి అంటే ఆమె వచ్చేంత వరకు 1 గంట 2 గంటలు వెయిట్ చేసి ఆవిడకి ఇచ్చే గౌరవం ఆవిడకి ఇచ్చి, మరి మీ పార్టీలోనే ఉంది ఆవిడ, కనుక్కోండి ఒకసారి. ప్రోటోకాల్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆవిడ వచ్చేంత వరకు గ్రామ సర్పంచ్ అని చెప్పి ఆవిడ వచ్చేంత వరకు ఉండి ఆవిడతో కొబ్బరికాయ కొట్టించిన తర్వాతే మేము ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే మరి రామరాజు గారు వచ్చారు, శివగారు వచ్చారు. శివగారు ఉండగా మా ప్రభుత్వమే ఏనాడు మీకు ఇచ్చే, మీరు ఏదైనా రెగ్గారు అంటే మీకు ఇచ్చే ప్రోటోకాల్ మీకు ఇచ్చే మేము 10 పని చేశాం. అంతేగాని మాది గవర్నమెంట్, మేమే కొబ్బరికాయ కొట్టాలి లేకపోతే మేమే కార్యక్రమాలు చేయాలని ఎప్పుడు మేము అనుకోలే. మీ తగులడిపోయిన వైఎస్ఆర్ పార్టీ 2019 నుంచి 2024 వరకు మీ పార్టీ వచ్చిన కంటే ఈ ప్రోటోకాల్ అనే వ్యవస్థ నాశనం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ అని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. మాట్లాడిన ఆయన వల్లే మీరు వాళ్ళు కూడా చైర్మన్ గా మీరు ఉండగలుగుతున్నారు అనేది ఒకసారి గుర్తుంచుకోండి. నాతోటే అన్నారు ఎన్నోసార్లు, ఎమ్మెల్యే గారు సహకరిస్తున్నారు, వెంకటరావు బాగా చేస్తున్నారు అని చెప్పి సహకరించిన వ్యక్తి ఇవాళ మీకు ఇష్టమైపోయాడా? ఇవాళ ఈ నెల 2 నెలల్లోనే ఆయన ఖచ్చితంగా కొన్ని కోట్లు తీసుకొచ్చి వాళ్ళు రోడ్లు అయ్యేస్తున్నారంటే మీరు ఎంత చేశారు 4 సంవత్సరాలు? అస్సలు సిగ్గు ఏనాడు కూడా మీరు ప్రోటోకాల్ గురించి మాట్లాడొద్దని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ గవర్నమెంట్ లో జరిగిన
ప్రోటోకాల్ ఉల్లంఘన కానివ్వండి, ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని చేసినటువంటి హింసలు కానివ్వండి, ప్రతిపక్ష కౌన్సిలర్లపై జరిగినటువంటి అనేకమైనటువంటి అవమానకరమైన సంఘటనలు కానివ్వండి, మరి ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మరి అంత అత్యంత దారుణమైనటువంటి రోజులు ప్రజాస్వామ్య వ్యవస్థలో మళ్ళా తిరిగి రావు. అంత దారుణంగా ప్రవర్తించిన తీరు మరి ప్రజలెవరో మర్చిపోలేదు. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు, అటువంటిది బీసీ మహిళలను అవమానించారని మీరు మాట్లాడటం మరి చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గౌరవానికి పెట్టింది పేరు. జనసేన కానీ టీడీపీ నుంచి ఎన్నిక కాబట్టారు. ఈ 7 మహిళలకు మీరు ఎక్కడైనా ప్రోటోకాల్ ఇచ్చారా? ఆ 7 వార్డుల్లో మీ ఇన్ఛార్జీలు పెట్టుకుని వాళ్ళతో కొబ్బరి కొట్టించారు. కనీసం అంగన్వాడీలో గుడ్లు వాళ్ళైనా సరే మీరు ఇన్ఛార్జ్ ఇప్పించారు. కూడా మీరు మహిళలను గౌరవంగా చూడాల. వాళ్ళ బీసీ మహిళలు కాదా, సాటి మహిళలు కాదా? మీరు వాళ్ళ గౌరవం ఇచ్చారా? మీరు ఈ రోజు మీకు ప్రోటోకాల్ దక్కకపోతే మీరు ఎంత బాధపడుతున్నారు? నేను గెలిచాను కదా, నేను చైర్మన్, మీరు ఎంత బాధపడతారు? మరి ఆ రోజు ఈ మహిళలకు ఎవరికి ఆ గౌరవం అయిపోతే ఈ బాధ వాళ్ళకి లేదా? వాళ్ళకి అంతా ఒకే ఏరియాలో ఉన్నాం. ఏదైనా ఉంటే మీరు రాజకీయంగా మీరు చేయాలనుకుంటే సరైన పద్ధతి మాట్లాడండి. లేనిపోయిన నిందలు ఏమాకంటే అదే ప్రజలు హర్షించారు, గుర్తిస్తారు. ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నారు. 7 కౌన్సిలర్ గెలిచాం కానీ ఏ రోజు ఆవిడ మాకు ప్రోటోకాల్ ఇవ్వలేదు. మా వార్డులో ఇన్ఛార్జీలతో పనిచేయించింది ఆవిడ. మేము గౌరవం ఇవ్వట్లేదు. మేము బీసీ మహిళలు అందరికీ మేము గౌరవిస్తారు. మా టౌన్ ప్రెసిడెంట్ గారు కూడా ఇస్తారు. మా పార్టీ పరంగా కూటమి నాయకులు అందరం ఇస్తాం. మేము కలుపుకుని ఎప్పుడైనా వెళ్దామంటే ఏ రోజు ఆవిడ మాకేమీ చేయలేదు. ఎప్పుడైనా మేము ఏదన్నా అడిగితే మేము అధికారంలో ఉన్నాము, మాది అధికారం అని చెప్పేది. 4 సంవత్సరాలు 7 కౌన్సిలర్లకి ఏ వార్డులో ఏమి మట్టి కూడా మేము వేయలేదు. అలాగే ఆవిడ ఇప్పుడు ఈ రోజున ప్రోటోకాల్ గురించి మాట్లాడతాను కాబట్టి సరిపోరు. మాకు ఇస్తే మేము ఆవిడ గౌరవిస్తాం. ఆవిడ నేర్పిందే మాకు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అది ఎందుకని అంటే ఈరోజు మేడం జామి హైమావతి గారు కూటమి నాయకులు మళ్ళీ ప్రోటోకాల్ ఇవ్వట్లేదు మాకు అని మెయిన్ అనే అంశం మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. అది మీరు చెప్పడం అది హాస్యంగా ఉంది. ఎందుకంటే గతంలో మేము కూటమి కౌన్సిలర్లు మేము 7 కూడా మేము అక్కడ మాకు కనీసం కౌన్సిలర్స్ అని పక్కన పెడితే సాటి మహిళలను కూడా మీరు గౌరవం ఇవ్వకుండా కౌన్సిల్ మీటింగ్ హాల్లో మేము కింద కూర్చుంటే మీ ధోరణ మీరు మీ పనిగా మీరు మీటింగులు జరుపుకుని మమ్మల్ని హేళన చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. అది మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుని మీరు ఆ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళుంటే బాగుండేది. మీ వార్డులో జరిగిన విషయం గురించి అక్కడ కేవలం ఎమ్మెల్యే గారి బ్యానర్ ఉంది. ఆయన సమక్షంలోనే ప్రతి వార్డులోని ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇన్ని కార్యక్రమాలు ఆయన వల్లే జరుగుతున్నాయి. కేవలం ఆ బ్యానర్ మీద ఎమ్మెల్యే గారి ఫోటో ఉందనే కారణంతో మీరు అక్కడ హాజరవ్వలేదేమో అని మేము కూడా అనుకుంటున్నాం. మరి మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనో, మాకు ప్రోటోకాల్ ప్రకారం జరగలేదనో అని అనకండి. ఎందుకంటే ఇక్కడ జరిగిందన్నీ కూడా ప్రోటోకాల్ పరంగా జరుగుతాయి. కానీ మీరు గత 4 సంవత్సరాలుగా చేసింది ఏది కూడా ప్రోటోకాల్ పరంగా జరగలేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.